హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లేష్ విహారి. ఇప్పుడు మనం అన్నవరం అంటే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం. సో అన్నవరం అన్నవరం అనగా మనకి గుర్తొచ్చేది వ్రతం. సో ఈ వ్రతం ఎలా జరుపుకోవాలి, కాస్ట్ ఎంత పడుతుంది అన్నది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అండ్ కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు అందరూ కూడా ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. సో వ్రతం అనేది 300 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు ఉందండి. 1500 2000 అంటే టెంపుల్ లోపల గర్భగుడిలో చేస్తారు ఫ్రెండ్స్. సో ఇది మీకు టికెట్ కౌంటర్. ఇక్కడే మీకు టికెట్స్ అన్నీ ఇస్తారు. 300 రూపీస్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. 1500 రూపీస్ అండ్ 2000 రూపీస్ అనేది మన టెంపుల్ రైట్ సైడ్లో ఉంటుంది. సో అన్నవరం చెన్నై నుండి హౌరా ప్రధానమైన రైలు మార్గంలో ఉంటుంది. అన్నవరం పిఠాపురం నుండి 32 కిలోమీటర్లు, కాకినాడ నుండి 51 కిలోమీటర్లు మరియు రాజమండ్రి నుండి 72 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వ్రతానికి కావాల్సిన సామాగ్రిలు అండ్ కొబ్బరికాయలు, పువ్వులు అన్నీ కూడా మీకు ఈ షాప్లో లభిస్తాయి ఫ్రెండ్స్. లేదనుకుంటే మన ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చుకోవచ్చు. సో 300 రూపాయల టికెట్ వ్రతం పైన కనిపిస్తున్న మండపంలో జరుపుతారు ఫ్రెండ్స్. సో ఈ వ్రతంలో మనకి 5 కథలు చెబుతారు. ఒక్కొక్క కథకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఈ రథం యొక్క టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు చేస్తారు. కానీ చాలా వరకు కూడా మార్నింగ్ చేసుకోవడానికే ఇష్టపడతారు. ఎందుకంటే చాలామంది ఉపవాసం అది ఉంటారు కాబట్టి మార్నింగ్ చేసుకోవడం మంచిది. ఈ వ్రతం అన్నది అన్ని మాసంలోనూ జరుపుతారు. ముఖ్యంగా మే 19 అనగా స్వామివారి పెళ్లి రోజు అండ్ నెక్స్ట్ ఆగస్టు 5 తారీఖున అనగా స్వామివారి పుట్టినరోజు నాడు జరుపుకుంటారు. సో వ్రతం పూర్తవగానే అక్కడ ఉన్నటువంటి కొబ్బరికాయలు అనేవి బయటికి వెళ్ళి కొట్టి తిరిగి మళ్ళీ మండపం మీద పెడతారు. ప్రస్తుతానికి వీడియో చూపించలేకపోయాను, ఎందుకంటే వీడియో అనేది తీయొద్దు అన్నారు. సో అర్థం చేసుకోండి. సో దర్శనం అయిపోయిన తర్వాత మనకి టెంపుల్ ఆపోజిట్లో ఈ రావి చెట్టు అన్నది ఉంటుంది. అక్కడ మనం దీపారాధన అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది గోశాల, గోవులను సంరక్షించేటువంటి ప్రదేశం. సో ఇప్పుడు మనం ఆ గోవులకు ఫుడ్ అనేది పెడదాం. ఆ ఫుడ్ పెట్టాలి అంటే ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. బెల్లం దానం కలిపేటువంటి పెట్టాలి అంటే 30 రూపాయలు అండ్ గడ్డి అనేది పెట్టాలని 10 రూపాయలు.
సో మనకు అన్నవరం దేవస్థానంలో మరొక విశిష్టమైన అటువంటి ప్రదేశం ఏమిటంటే సండే. సో ఇది ఒక ఫిల్టర్ లాగా ఉంటుంది. అప్పట్లో పూర్వకాలంలో దీనిని పెట్టే టైమింగ్ అన్నది చెప్పేవారంట. సో మీకు కనిపిస్తున్న ఇదేనండి పంబా నది. సో ఈ టెంపుల్ అనేది రత్నగిరి కొండపైన నిలవై ఉంది. సో మీకు కనిపిస్తున్న ఇదే స్వామివారి నిత్య కళ్యాణ మండపం. ఇక్కడ స్వామివారికి నిత్యం కళ్యాణం అనేది జరుపుతూ ఉంటారు ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మనకి వ్యూ పాయింట్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో చూసారా. ఇలా ఈ విధంగా మన ఎదురుగానే డ్రాయింగ్ అనేది గీస్తారు. అలా గీసినందుకు 200 రూపీస్ ఛార్జ్ తీస్తారు. ఇక మనకి పెళ్ళిళ్ళ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నిత్యం కొన్ని వందల పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. గుడి ఆవరణలో మండపాలు అనేవి ఉంటాయి అండ్ గుడి లోపల కూడా మండపాలు అనేవి ఉంటాయి. ఒక్కొక్క మండపానికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. సో ముందుగా ఇవన్నీ రిజిస్ట్రేషన్ అవి చేయించుకోవాలి. గుర్తుందిగా, నేను మీ మల్లేష్ విహారీ.